కురుక్షేత్ర యుద్ధం 17వ రోజు ముగిసే సమయానికి దుశ్శాసనుడు కర్ణుడు వీరగతిని పొందడంతో కర్ణాపర్వం ముగిసింది. కర్ణుడి మరణ వార్త విన్న వెంటనే దుర్యోధనుడు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తన గుడారంలోకి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే కర్ణుడు దుర్యోధనుడు విజయ ఆశలకు స్తంభంగా నిలిచిన సూర్య తేజస్సు ఇప్పుడు యుద్ధభూమిలో రక్తసిక్తమై ధూళిలో కలిసిపోయాడు. ఆ క్షణంలో దుర్యోధనుడు హృదయం శోక సముద్రంలో మునిగిపోయింది. కర్ణుడు కేవలం సకుడు మాత్రమే కాదు, అతను దుర్యోధనుడు ధైర్యానికి ఊపిరి, అతని ఆత్మవిశ్వాసానికి ఆధారం. ఈ మహాయుద్ధంలో అతను ఏకైక సహాయకుడు. కర్ణుడు సహాయంతోనే దుర్యోధనుడు పాండవులను ఎదుర్కొని ధైర్యాన్ని చేశాడు. ఇప్పుడు ఆ సూర్యపుత్రుడు అస్తమించాడు. అతని రథం నిశ్చలమై, ధనుర్బాణాలు నిశ్శబ్దమై కర్ణుడు శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. భీష్ముడు పతనమైనప్పుడు దుర్యోధనుడు విలపించలేదు. ద్రోణాచార్యుడు కన్ను మూసినప్పుడు అతను తన ధైర్యాన్ని కోల్పోలేదు. కానీ కర్ణుడి మరణం అతన్ని శూన్యంలోకి నెట్టేసింది. ఆ క్షణంలో యుద్ధభూమి దూరంగా గర్జిస్తున్న అతని చెవులకు ఆ శబ్దాలు వినపడడం లేదు. కొంతసేపు దుర్యోధనుడు ఆ బాధను ఒంటరిగా భరించాడు. అతని గుండెల్లో అగ్నిపర్వతమే పేలింది. అయినా బాధను మౌనంగా భరించాడు. కానీ కౌరవ సింహాసనానికి అధిపతిగా, యుద్ధక్షేత్రంలో నాయకుడిగా అతను తన బాధను పక్కన పెట్టవలసి వచ్చింది. కర్ణుడి మరణం తర్వాత ఈ కౌరవ సైన్యాన్ని నడిపించగలిగిన వారిలో కేవలం 4 మహావీరులు మాత్రమే మిగిలారు. వాళ్లలో కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, శల్యుడు. వీరిలో ముఖ్యంగా శల్యుడు యుద్ధంలో అనుభవజ్ఞుడిగా, సైన్యాన్ని సమర్థంగా నడిపించగలవాడిగా పేరుగాంచాడు. ఆ సమయంలో కృపాచార్యుడు దుర్యోధనుడు వద్దకు వచ్చి ఇలా అన్నాడు: రాజా, మన సైన్యం దాదాపు నాశనమైపోయింది. మిగిలిన సైన్యంతో పాండవులను జయించడం అసాధ్యం. ఇప్పుడు చేయదగిన ఉత్తమ పని సంధి మాత్రమే. శక్తి లేని వేళ శాంతిని కోరుకోవడం పరాజయం కాదు. ధర్మరాజుని ఒప్పించడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే కృపాచార్యుడి సలహాను దుర్యోధనుడు తిరస్కరించాడు. గురుదేవా, మాయాజూదంలో పాండవులను మోసం చేసి వారిని అరణ్యవాసానికి పంపించడం, ద్రౌపదిని నిండు సభలో అవమానించడం, సంధి కోసం వచ్చిన ఆ పరమాత్మ శ్రీకృష్ణుడిని బంధించాలని యోచించడం, ఇవన్నీ నా తప్పులే గురుదేవా. నేను చేసిన పాపాలు నాకు తెలుసు. అయినా సంధి చేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈ సమయంలో యుద్ధం ఆపేస్తే భీముడి మీద భయంతో పారిపోయాడే అన్న అపకీర్తి నన్ను వెంటాడుతుంది. గురుదేవ, యుద్ధంలో వీరమరణం పొందడమే మిన్నా. అలా తన నిశ్చయాన్ని ప్రకటించిన దుర్యోధనుడు మరుసటి రోజు యుద్ధానికి సైనాధిపతిని నియమించడానికి అశ్వత్థామ అభిప్రాయాన్ని అడిగాడు. అప్పుడు అశ్వత్థామ, రాజా, మాద్ర దేశాధిపతి శల్యుడు సైన్యాన్ని నడిపించడానికి అర్హుడు. అప్పుడు దుర్యోధనుడు ఆ సలహాను అంగీకరించి శల్యుడిని కౌరవ సైన్యానికి చివరి సేనాధిపతిగా నియమించాడు. శల్యుడు శౌర్యం గురించి పాండవులకు బాగా తెలుసు. అందుకే ధర్మరాజు తన సోదరులకు, మిత్రులకు హెచ్చరించాడు. శల్యుడు వ్యూహ రచనలో నిపుణుడు కాబట్టి రేపటి యుద్ధంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా 18వ రోజు 2 సైన్యాలు సిద్ధమయ్యాయి. శల్యుడు సర్వతోభద్ర వ్యూహాన్ని అమలు చేశాడు. ఇది సైన్యాన్ని అన్ని వైపుల నుండి రక్షిస్తూ శత్రువులపై దాడి చేసే రక్షణాత్మక వ్యూహం. పాండవులు దానికి ప్రతీకగా త్రిముఖ వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఆ రోజు చివరి దశకు చేరింది. రణరంగం రక్తరంజితమై 17 రోజుల మారణ హోమం తర్వాత ఆఖరి తుదిపోరు మొదలయ్యింది. ఎవరి విజయమో ఎవరి ఓటము ఆ రోజే తేలాల్సి ఉంది. దుర్యోధనుడి మనసులో విజయమా లేక వీరమరణమా? కురుక్షేత్ర యుద్ధం 18వ రోజు రణభూమి ప్రళయంగా మారింది. గగనాన్ని చీల్చుకుంటూ ఎగిరిన బాణాల చప్పుడు, వీరుల గర్జనాలు, గాయపడిన సైనికుల కేకలు, దుమ్ము ధూళితో రణరంగాన్ని కమ్మేసింది. నకులుడు కర్ణుడి బంధువులను సంహరించగా శల్యుడు తన పరాక్రమంతో పాంచాల సైన్యాన్ని ధ్వంసం చేశాడు. భీముడు మిగిలిన కౌరవ సైన్యాన్ని గదతో నిర్మూలిస్తున్నాడు. ఈ సమయంలో సహదేవుడు శల్యుడు కుమారుడు రుక్మంగుడిని యుద్ధంలో చంపేశాడు. కుమారుడి మరణ వార్త విన్న శల్యుడు ఉగ్రరూపం దాల్చి పాండవుల సైన్యంపై విరుచుకుపడ్డాడు. శల్యుడు ధర్మరాజు మధ్య యుద్ధం ప్రారంభమయ్యింది. మరోవైపు దుర్యోధనుడు దృష్టద్యుమ్నుడితో, అర్జునుడు అశ్వత్థామతో భీకరంగా పోరాడుతున్నారు. ఆ రోజున ధర్మరాజు అసాధారణ శౌర్యాన్ని ప్రదర్శించాడు. శల్యుడు పాండవులందరినీ ఒకేసారి ఎదుర్కొంటూ మధ్యాహ్నానికి పైచెయ్యి సాధించాడు. అతని పరాక్రమం పాండవ సైన్యంలో భయాన్ని నింపింది.
ధర్మరాజు తన మనసులో ఇలా సంకల్పించాడు, ఇక శల్యుడిని ఏ విధంగా సంహరించాలి, లేని పక్షంలో విజయం సాధ్యం కాదు. అప్పుడు ధర్మరాజు ఒక వ్యూహాన్ని ఆలోచించాడు. యుద్ధంలో తాను ఓడిపోతున్నట్లుగా నటించి శల్యుడిలో అతి విశ్వాసాన్ని పెంచేలా చేశాడు. శల్యుడు గర్వంతో దగ్గరికి వచ్చిన క్షణంలో ధర్మరాజు శివుడి నుండి వరప్రసాదంగా పొందిన శక్తి ఆయుధాన్ని శల్యుడి గుండెను చీల్చేసింది. శల్యుడి మరణంతో కౌరవ సైన్యం దిక్కుతోచని స్థితికి చేరింది. యోధులు భయంతో పారిపోగా దుర్యోధనుడు వారిని ఆపి ఉత్సాహం నింపాడు. అయినప్పటికీ పాండవుల ముందు కౌరవ సైన్యం నిలబడలేకపోయింది. భీముడు తన గదతో వందలాది మందిని, అర్జునుడు తన గాంధీవంతో వేలాది మందిని సంహరించారు. అప్పటికే కౌరవుల గెలుపు ఆశలు కరిగిపోయాయి. ఈ యుద్ధానికి మూల కారణమైన శకుని కూడా ఇక తప్పించుకోలేకపోయాడు. నకులుడు, సహదేవుడు అతనిని చుట్టుముట్టారు. ధర్మరాజు సహదేవుడిని ఆదేశించాడు, శకునిని సంహరించు అని. యుద్ధంలో శకుని కుమారుడు ఉలుకుడు సహదేవుని బాణాలకు బలయ్యాడు. కొడుకు మరణాన్ని చూసిన శకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ సహదేవుడు అతనిని అడ్డుకొని ఇలా గర్జించాడు, ఓ శకుని, పాచికలాటలో చూపించిన నీ ప్రతాపం ఎక్కడా? నీ మాయాజూదం వల్లే ఈ విధ్వంసం జరిగింది. ఈ రక్తపాతానికి నువ్వే కారణం అని గర్జించిన సహదేవుడు శకుని తలను ఛేదించాడు. మహాభారత యుద్ధానికి మూల కారణమైన శకుని మరణించాడు. ఆ క్షణం అధర్మానికి మూలమైన వాడు నశించాడు అన్న ఆనందం రణరంగంలో వ్యాపించింది. అలా 18వ రోజు ముగిసే సమయానికి కౌరవ సైన్యం పూర్తిగా నాశనమయ్యింది. పాండవుల వీరత్వానికి తట్టుకోలేక సైనికులు భయంతో పారిపోయారు. చివరకు కౌరవులలో దుర్యోధనుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ నలుగురు మాత్రమే మిగిలారు. విధ్వంసాన్ని తట్టుకోలేక దుర్యోధనుడు రణరంగాన్ని విడిచి కృష్ణద్వాపాయానమడుగులో చేరి జలస్తంభన విద్యతో నీటిలో దాక్కున్నాడు. హృదయంలో పశ్చాత్తాపం, ఓటమి భారం, ఒంటరితనం అతన్ని కృంగజేశాయి. ఇక హస్తినపురంలో సంజయుడు ఈ దారుణ వార్తను ధృతరాష్ట్రుడికి చెప్పాడు. దిగులతో కళ్లలో నీళ్లు నింపుకున్న ధృతరాష్ట్రుడు, అయ్యో, పాండవులకు అప్పట్లో సగరాజ్యం లేదా 5 ఊళ్లను ఇచ్చి ఉంటే ఈ విపత్తు జరిగేది కాదు. ఇప్పుడు నా వంశం అంతమైపోయింది. ఇక రణరంగంలో పాండవులు కృష్ణుడు, దుర్యోధనుడిని వెతుకుతూ మడుగు వద్దకు చేరారు. కానీ అతను కనిపించలేదు. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ పాండవులను చూసిన వాళ్ళు అక్కడే దాక్కున్నారు. వారందరూ వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురు మడుగు వద్దకు వచ్చి దుర్యోధనుడిని పిలిచారు. నీటి లోతు నుండి బయటకు వచ్చాడు దుర్యోధనుడు. దుర్యోధనుడిని చూసి అశ్వత్థామ ఇలా అన్నాడు, ప్రభు, మనం నలుగురం కలిసి ఇక పాండవులను సంహరించగలం. కాని దుర్యోధనుడు నిరాశతో తల ఊపాడు. కర్ణుడు లేక నా ఆశలు అంతమైపోయాయి. ఇక ఈ యుద్ధానికి అర్థం లేదు. నేను అలసిపోయాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో ఒక బోయవాడు ఈ సంభాషణ అంతా విని కృష్ణుడికి చెప్పేశాడు. వెంటనే పాండవులు, శ్రీకృష్ణుడు సైన్యంతో మడుగు వద్దకు చేరుకున్నారు. ధర్మరాజు ఇలా సవాలు విసిరాడు, ఓ దుర్యోధన, లక్షలాది మంది సైనికులు, అనేక రాజులు రణరంగంలో మరణించారు. నువ్వు మాత్రం నీటిలో దాక్కుంటావా? మడుగులో దాక్కోవడం చాలించు దుర్యోధన, బయటకురా. యుద్ధరంగంలో నీ వీరత్వం చూపించు, లేదా మాలో ఎవరిని గెలిచినా ఈ రాజ్యం నీదే. ఆ మాటలు విన్న దుర్యోధనుడు రక్తం మరిగిపోయింది. అతను బయటకు వచ్చి పాండవులందరినీ చూసి ఇలా అన్నాడు, అర్జున, నీ గాంధీవం గర్జనలతో ప్రపంచాన్ని భయపెట్టవచ్చు. కానీ ధనుర్విద్యలో ఎన్ని అద్భుతాలు చేసినా నా గదా యుద్ధం ముందు అన్ని బూడిదే. నకుల, నువ్వు అందంతో, సౌందర్యంతో ప్రసిద్ధివి. కానీ యుద్ధరంగంలో రూపం ఏం చెయ్యగలదు. స్త్రీల మధ్య మెరిసే నక్షత్రం నువ్వు, యోధుడివి కాదు. ఓ సహదేవ, నీకు శాస్త్రజ్ఞానం ఉంది, జ్యోతిషం తెలుసు. మరి ఇప్పుడు చెప్పు చూద్దాం, నీ మరణం ఎప్పుడు జరుగుతుందో. ఓ ధర్మరాజా, నీకు ధర్మం మాత్రమే తెలుసు, యుద్ధం కాదు. అతని చూపు ఒక్కసారిగా భీముడిపై పడింది. అప్పుడు దుర్యోధనుడు గర్జించాడు, నాకు సమానుడు, నా శత్రువు నువ్వే భీమా. ఈరోజు నీతోనే యుద్ధం. నువ్వు గెలిస్తే పాండవుల రాజ్యం, నేను గెలిస్తే కౌరవుల పరాక్రమం. అప్పుడే బలరాముడు తీర్థయాత్రలు ముగించుకొని కురుక్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ రణభూమి మధ్యలో భీముడు, దుర్యోధనుడు మధ్య చివరి ద్వంద్వ యుద్ధం మొదలయ్యింది. చుట్టూ కృష్ణుడు, పాండవులు, యాదవులు, పాంచాల సైన్యులు మౌనంగా నిలబడ్డారు. ఇద్దరు గదా యుద్ధంలో నిపుణులు. ఒక్కొక్క దెబ్బ అది
పిడుగుపడినంత బలంగా అనిపించింది. వ్యాసుడు ఈ పోరును వర్ణిస్తూ ఇలా అన్నాడు: 2 మదమెక్కిన ఏనుగులు తలపడినట్లు వారి శరీరాలు రక్తసిక్తమైపోయినా ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు: బావా, వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు? అప్పుడు కృష్ణుడు: ఇద్దరు బలరాముని శిష్యులే. భీముని శక్తి అపారమైనది, కానీ దుర్యోధనుడు గద యుద్ధ నైపుణ్యం అసాధారణం. గాంధారి దేవి శక్తి వల్ల అతని శరీరం వజ్రంలా దృఢంగా మారింది. భీముడు కేవలం ధర్మ నిబంధనలకు కట్టుబడి యుద్ధం చేస్తే అతను తప్పక ఓడిపోతాడు. ధర్మంతో ఎదుర్కోవడం మూర్ఖత్వం. శ్రీకృష్ణుడు సైగ చేయగా భీముడు దుర్యోధనుడు గద దెబ్బకు తగిలినట్టుగా నటించి నేలపై కుప్పకూలాడు. దుర్యోధనుడు గర్వంతో దగ్గరికి రాగానే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా భీముడు తన గదతో దుర్యోధనుడు తొడలను విరగ్గొట్టాడు. దుర్యోధనుడు నేలపై కుప్పకూలాడు. ఆ సమయంలో బలరాముడు కోపంతో ఉవ్వెత్తున లేచాడు. భీమా, గదా యుద్ధంలో నాభి కంటే దిగువ కొట్టడం అధర్మం. నువ్వు నియమాన్ని అతిక్రమించావు అని గర్జిస్తూ భీముడు వైపు దూసుకొచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అడ్డుపడుతూ గంభీరంగా అన్నాడు: భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. మైత్రేయ మహర్షి శాపం కూడా ఇదే. దుర్యోధనుడు అభిమన్యుడిని అధర్మంగా చంపించాడు. ద్రౌపదిని నిండు సభలో అవమానించాడు. అవి ధర్మమా? అలాంటి వాడి అంతం ఇలా జరగడం అధర్మం కాదు, ఇదే ధర్మం. శ్రీకృష్ణుని వాక్యాలు గర్జనల గగనమంతా ప్రతిధ్వనించింది. అయినప్పటికీ బలరాముడు సంతృప్తి చెందలేదు. ఆగ్రహంతో కురుక్షేత్రం విడిచి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు ఇక నేలపై గాయాలతో కుప్పకూలాడు. అందరూ చెప్పండి: జై శ్రీకృష్ణ.